బ్యాక్ టు న్యూస్. టీఎస్ఆర్టీసీ గుటికి మరికొన్ని కొత్త బస్సులు చేరనున్నాయి. ఇవాళ హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సుల్ని ప్రారంభించనున్నారు. వీటిలో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరీ స్లీపర్ కమ్ సీటర్ నాన్ ఏసీ బస్సులున్నాయి. ఈ బస్సులను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి 10 గంటలకు ప్రారంభిస్తారు. ప్రయాణికులకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రవాణా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ టీఎస్ఆర్టీసీ అందుకు అనుగుణంగా కొత్త బస్సుల్ని తీసుకొస్తుందని చెప్పారు పొన్నం. అలాగే టీఎస్ఆర్టీసీ ఆర్థిక సంవత్సరానికి 400 కోట్లతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సుల్ని కొనుగోలు చేయాలంటూ నిర్ణయించింది. వీటిలో 400 ఎక్స్ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరీ స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. వీటితో పాటు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను సైతం హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు మరో 500 బస్సుల్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నడపనుంది. ఈ బస్సులన్నీ విడుదల వారీగా 2024 మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులో తీసుకువచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలతో రద్దీ పెరిగిపోతోంది. ఈ రద్దీకి అనుగుణంగా ఈ కొత్త బస్సుల్ని వినియోగించుకోనుంది.